గవర్నమెంట్ స్కూల్స్లో టీచింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ కోసం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ రిక్రూట్మెంట్ 2026-2027 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఇంపార్టెంట్గా చెప్పాలి అని అంటే చిత్తూరు డిస్టిక్లోనే 249 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి. అందులో 156 సెకండరీ గ్రేడ్ టీచర్, 93 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాదు, టెంపరీ బేసిస్ మీద 8 మంత్స్ వరకు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు. సో ఈ నోటిఫికేషన్ ఎవరికి యూస్ఫుల్, ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఎంత, అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని చూస్తే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ చిత్తూరు ప్రొసీడింగ్స్ ప్రకారం అకాడమిక్ ఇయర్ 2026-2027 కోసం గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లో ఉన్న అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను ఎంగేజ్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లో మెయిన్లీ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ప్యూర్లీ టెంపరీ బేసిస్. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు 1 సెప్టెంబర్ నుంచి 30th ఏప్రిల్ వరకు ఎంగేజ్ చేస్తారు. సో చిత్తూరు డిస్టిక్లో ఉన్న క్యాండిడేట్స్కి ఒక గుడ్ టెంపరీ టీచింగ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎలాగైతే స్కూల్ వేకెన్సీస్, సబ్జెక్ట్ వైజ్, మీడియం వైజ్ వేకెన్సీస్ అన్నీ కూడా మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రెస్ నోట్ ద్వారా ఇండికేట్ చేస్తారు. కాబట్టి మీ మండల్లో ఎగ్జాక్ట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఏ స్కూల్స్లో ఉన్నాయో, ఏ సబ్జెక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కన్సర్న్ ఎంఈఓ నోటిఫికేషన్ని కంపల్సరీగా చెక్ చేయాలి. శాలరీ డీటెయిల్స్ని చూస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి 12,500 పర్ మంత్ ఉంటుంది. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ పొజిషన్స్కి వచ్చేసరికి 10,000 పర్ మంత్ ఉంటుంది. ఈ అమౌంట్ టెంపరీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఎంగేజ్మెంట్ పీరియడ్ వరకు అప్లికబుల్ అవుతుంది. ఎలిజిబిలిటీని చూస్తే అప్లికేషన్ ఫామ్లో క్యాండిడేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి రిలేటెడ్ మల్టిపుల్ డీటెయిల్స్ని అడిగారు. క్యాండిడేట్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, డిఎడ్, బిఎడ్ అండ్ టెట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి. బీఈడి క్యాండిడేట్స్ మెథడాలజీ డీటెయిల్స్ని కూడా అప్లికేషన్ను మెన్షన్ చేయాలి. సో ఎగ్జాక్ట్ పోస్ట్ వైజ్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్కి లేటెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అప్లికబుల్ క్వాలిఫికేషన్ గైడ్లైన్స్ ప్రకారంగా కన్సిడర్ చేస్తారు. సో క్యాండిడేట్ ఒక పర్టికులర్ స్కూల్ అసిస్టెంట్ లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్కి అప్లై చేయడానికంటే ముందు ఆ పోస్ట్కి అప్లికబుల్ క్వాలిఫికేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గైడ్లైన్స్ ప్రకారంగా ఎలిజిబుల్ పోస్ట్కి టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఉంటేనే ప్రిఫరెన్స్ ఉంటుంది. నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే టెట్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ అవైలబుల్గా లేకపోతే అప్పుడు ఆ కన్సర్న్ పోస్ట్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా క్యాండిడేట్ని కన్సిడర్ చేయొచ్చు. సో టెట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ డెఫినెట్లీగా అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్. అప్లికేషన్లో టెట్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ అండ్ మార్క్స్ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు. ఓసీకి 90, బీసీకి 75, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 60. క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు టెట్ డీటెయిల్స్ని కరెక్ట్గా వెరిఫై చేసుకోవాలి. రిక్రూట్మెంట్లో లోకల్ ప్రిఫరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గైడ్లైన్స్ ప్రకారంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేటివ్ విలేజ్, నేటివ్ మండల్లో ఉన్న క్యాండిడేట్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సపోజ్ పర్టికులర్ విలేజ్ లేదా మండల్ నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోతేనే అప్పుడు వేరే మండలాల నుంచి క్యాండిడేట్స్ని కన్సిడర్ చేస్తారు. సో చిత్తూరు డిస్టిక్లో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు ఎస్పెషల్గా మీ నేటివ్ విలేజ్ అండ్ మండల్ డీటెయిల్స్ని కరెక్ట్గా మెన్షన్ చేయాలి. రెసిడెన్షియల్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అండ్ డీటెయిల్స్ని క్లారిటీగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా సబ్మిట్ చేయాలో జాగ్రత్తగా తెలుసుకుందాం. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ని కన్సర్న్ మండల్ రిసోర్స్ సెంటర్ నుంచి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రాసెస్లో సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ గైడ్లైన్స్ ప్రకారంగా 16th ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉంది. అప్లికేషన్ సబ్మిషన్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్తో పాటు రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని జిరాక్స్ అటాచ్ చేయాలి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అర్లీగా అప్లికేషన్ని ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ కన్సర్న్ ఎంఈఓ అప్లికేషన్స్ని కలెక్ట్ చేస్తారు. తర్వాత రిసీవ్డ్ అప్లికేషన్స్ని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తారు. గైడ్లైన్స్ ప్రకారంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రూవ్ తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ని కన్సర్న్ ఎంఈఓస్ ద్వారా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్కి కమ్యూనికేట్ చేస్తారు.
సో ఫ్రెండ్స్, చిత్తూరు డిస్టిక్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ రిక్రూట్మెంట్ 2026-2027 కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్కి కంప్లీట్గా ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. ఓవరాల్గా 249 పోస్టులతో 156 సెకండరీ గ్రేడ్ టీచర్, 93 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ వచ్చేసరికి 16th ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో టీచింగ్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.